హలో ఎవ్రీవన్. ఎవరైతే డిప్లొమా C23 ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రెగ్యులర్ రాస్తున్నారో మీ అందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్. అదేంటి అంటే డిప్లొమా కోర్ సబ్జెక్ట్స్ ఫస్ట్ ఇయర్‌లోని కొంచెం సులువుగా ఉంటాయి. పోను పోను రాను రాను ఏంటంటే డిఫికల్టీ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్‌లో గానీ, లీనియర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్‌లో గానీ, తర్వాత కమ్యూనికేషన్ సబ్జెక్ట్స్ మీకు అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. ఇంకా డిఫరెంట్ నెట్వర్క్ అనాలిసిస్ ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇయర్స్‌లో మీకు వస్తూ ఉంటాయి. సో, అలాంటప్పుడు మీరు మంచి స్కోరింగ్ చేయాలి అనుకుంటే బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అంటే ఇప్పుడు ఎలిమెంట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అనొచ్చు. సో, ఈ సబ్జెక్ట్‌లో అండ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ అండ్ డివైసెస్ ఆల్రెడీ ప్రీవియస్ సబ్జెక్ట్ ఏదైతే ఇంపార్టెంట్ క్వెషన్స్ పెట్టానో అందులోని మీ స్కోర్ చేసుకోవడానికి మీ సీజీపీఏ ఆర్ జీపీఏని పెంచుకోవడానికి యూజ్ అవుతుంది. సో, కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి చదువుకోండి. ఆల్రెడీ నెక్స్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్నీ ఉంటాయి. డిస్క్రిప్షన్‌లో లింక్స్ చెక్ చేయండి. ఎమ్-1 గనుక మీకు క్లియర్ చేసుకోవడం డిఫికల్ట్‌గా ఉంది అంటే పాస్ అవ్వడానికి సరిపోయే ప్రతి ఒక్క క్వెషన్ ఇంపార్టెంట్ వీడియో సొల్యూషన్స్ మన వెబ్సైట్‌లో ఉంది. నితిన్ కొల్లూరు గ్రాఫీ అని గూగుల్‌లో సెర్చ్ చేస్తే మీకు వస్తుంది. డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా ఇస్తాను. వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ క్వెషన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ఇప్పుడు చెప్తాను చూడండి. టోటల్ 7 యూనిట్స్ ఉన్నాయి. 7 యూనిట్స్‌లో హైయెస్ట్ వెయిటేజ్ ఏసీ ఫండమెంటల్స్ థర్డ్ యూనిట్‌కి ఉంది. ఇందులో 2 ఎస్ఏ క్వెషన్స్ వస్తాయి. ఒక సమ్ వస్తుంది అండ్ ఒక డెరివేటివ్ వెక్టర్ డయాగ్రామ్ ఏసీ త్రూ ప్యూర్ రెసిస్టర్, కెపాసిటర్, ఇండక్టర్ అని ఉంటుంది కదా, అది ఆ మూడిట్లో ఏదో ఒకటి వస్తుంది డెఫినెట్‌గా. సో, కాబట్టి ఖచ్చితంగా చదవాల్సిన యూనిట్ 23 మార్క్స్ వదలవద్దు. అండ్ తర్వాత నెక్స్ట్ 16 మార్క్స్‌లో 1 అండ్ 2 యూనిట్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 1 ఎస్సే వస్తే 2 షార్ట్స్ వస్తున్నాయి. సో, 1, 2, 3 యూనిట్స్ యొక్క హై వెయిటేజ్ అండ్ ఫోర్త్ యూనిట్ కూడా ట్రాన్స్ఫార్మర్స్ కూడా 16 మార్క్స్ 2 షార్ట్స్ వస్తాయి. ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ యూనిట్స్ 13 మార్క్స్ మీకు, అంటే 1 ఎస్సే 1 షార్ట్ ఉంటుంది. మీకు తెలుసు 5 ఎస్సేస్ రాయాలి అవుట్ ఆఫ్ 8 ఎస్సేస్, 10 షార్ట్స్ రాయాలి అవుట్ ఆఫ్ 10 షార్ట్స్. కాబట్టి గుర్తుపెట్టుకొని బాగా ప్రిపేర్ అవ్వండి. లెట్ us స్టార్ట్ విత్ ది ఎక్స్‌ప్లనేషన్. సో, ఫస్ట్ థర్డ్ యూనిట్ చూద్దాం. ఎందుకంటే 23 మార్క్స్‌కి వస్తుంది. 23 మార్క్స్ మీకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇందులో మీకు డైరెక్ట్‌గా ఒక 23 మార్క్స్‌లో డైరెక్ట్‌గా ఒక క్వెషన్ వస్తుంది. ఆ క్వెషన్ ఏంటి అంటే వెరీ డైరెక్ట్ అని నేను చెప్పలేను. బట్ ఆ క్వెషన్ చూడండి చెప్తా. సి 3.1 ఎక్స్‌ప్లెయిన్ ది ఎఫెక్ట్ ఆఫ్ ఏసీ త్రూ ప్యూర్ రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్ విత్ వెక్టర్ డయాగ్రామ్స్ అని ఉంది చూసారా? అది డెఫినెట్ క్వెషను. ఐదర్ ఎక్స్‌ప్లెయిన్ ఏసీ త్రూ ప్యూర్ రెసిస్టర్ అనొచ్చు, ఆర్ ప్యూర్ ఇండక్టర్ అనొచ్చు, ఆర్ ప్యూర్ కెపాసిటర్ అనొచ్చు. 3 కలిపి అడగరు. ఓకే. ఏదో ఒకటి అడుగుతారు. అలాగని నేను ఇప్పుడు ఇంపార్టెంట్ మీకు రెసిస్టర్ అని చెప్తే అక్కడ ఇండక్టెన్స్, కెపాసిటెన్స్ వస్తే నన్ను తిడతారు. ఓకే. అందులో ఇంపార్టెంట్ అంటూ ఏం లేదు. అవుట్ ఆఫ్ 3 క్వెషన్ పేపర్స్ ఒకసారి ఇది అడిగితే ఒకసారి ఇది అడుగుతున్నాడు. ఇది ఒకసారి అది అడిగితే ఒకసారి ఇది అడుగుతున్నాడు. కాబట్టి 10 మార్క్స్ మీ పాకెట్‌లోని మీరు ఫ్రీగా పెట్టుకోవాలి అనుకుంటే 3.1 ఎక్స్‌ప్లెయిన్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఏసీ త్రూ ప్యూర్ రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్ ఇవి 3 క్వెషన్స్ అలాంగ్ విత్ వెక్టర్ డయాగ్రామ్స్ ప్రిపేర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. మీకు డెరివేషన్ చెప్పుంటే డెరివేషన్ చాలా ఇక్కడ ఇంపార్టెంట్ ఉంటుంది. సో, చూసుకోండి. ఓకేనా? అది ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇందులో 3.3 చూసారా? అందులో మీకు టర్మ్ రియాక్టెన్స్, ఇంపెడెన్స్, అడ్మిటెన్స్, కండక్టెన్స్, పవర్ ఫ్యాక్టర్ అని ఏవైతే ఉన్నాయో ఆ 5 కూడా మీరు ఫార్ములాస్ ప్రిపేర్ అవ్వండి, డెఫినిషన్స్ ప్రిపేర్ అవ్వండి. పవర్ ఫ్యాక్టర్ రిలేటెడ్‌గా, కండక్టెన్స్, అడ్మిటెన్స్ రిలేటెడ్‌గా, ఇంపెడెన్స్ ఎలా ఫైండ్ చేస్తారనేది మీకు అడిగే క్వెషన్స్ కూడా చాయిస్ కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు చూసుకోండి. బట్ అది పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ 3.3 డెఫినిషన్స్ ప్రిపేర్ అవ్వండి. విచ్ విల్ బి కమ్ ఫర్ షార్ట్ క్వెషన్‌కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇందులో ఇంకొక ఎస్సే ఏ విధంగా అడుగుతారంటే ప్రాబ్లమేటిక్‌గా అడిగే స్కోపే ఎక్కువ ఉంది. మీకు ఒక ఆర్ఎల్ అంటే రెసిస్టివ్ ఇండక్టివ్ లోడ్ వాల్యూస్ ఇచ్చేసి దానిలోని పవర్ ఫ్యాక్టర్ ఎంత, ఇంపెడెన్స్ వాల్యూ ఎంత, వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ది రెసిస్టర్ ఎంత, ఇవన్నీ అడిగే స్కోప్ ఉంటుంది. అంటే 3.8 చూడండి, సాల్వ్ ప్రాబ్లమ్స్ ఆన్ ఆర్ఎల్ అండ్ ఆర్సీ సర్క్యూట్ అని చూసారు కదా. సో, అవి ఖచ్చితంగా మీరు చూసుకోవాలి. ఎక్కువ ప్రాబ్లమ్స్ ఈ యూనిట్ నుంచి అడిగే స్కోప్, అది కూడా ఆర్ఎల్ అండ్ ఆర్సీ సర్క్యూట్స్ మీద అడిగే స్కోపు. మీరు ఆర్ఎల్ అండ్ ఆర్సీ సర్క్యూట్స్ ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆర్ఎల్ అండ్ ఆర్సీ ఎలా కనెక్ట్ చేశారు, దాని యొక్క ఏంటి సిరీస్లో ఎలా ఉంటాయి అనేది ఎక్స్ప్లెనేషన్ తెలుసుకొని దాని యొక్క సమ్స్ ప్రిపేర్ అవ్వండి. సో, 3.7, 3.8 ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ 3.7 మీరు ప్రిపేర్ అవ్వడానికి టైం లేకపోతే అట్లీస్ట్ 3.8 ప్రాబ్లమ్స్ అన్న ప్రిపేర్ అవ్వండి అని నేను చెప్తున్నాను. ఓకే. సో, అది మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత క్యూ ఫ్యాక్టర్ ఆఫ్ ఎ కాయిల్ డెఫినేషన్ చదువుకోండి. ఇది థర్డ్ యూనిట్ ఇంపార్టెంట్. ఇప్పుడు లెట్ us స్టార్ట్ విత్ ది యూనిట్ బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఇందులో మ్యాక్సిమం టైమ్స్ అడిగిన ఇంపార్టెంట్ ఎస్సే క్వశ్చన్ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ ఆఫ్ ఎన్ కెపాసిటర్. ఇక్కడ ఉంది చూడండి 1.15. ఎక్స్ప్లెయిన్
ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ ఆఫ్ ఎ కెపాసిటర్, విచ్ ఈస్ వెరీ 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 రిపీటెడ్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా పద్ధతిగా నీట్గా నేర్చుకోండి. డయాగ్రామ్స్ ఉంటాయి, కెపాసిటర్వి అయోన్స్ ఎలా ఫ్లో అవుతున్నాయి ఏంటి అని చెప్పి, ఛార్జింగ్ ఎలా అవుతుంది, డిశ్చార్జ్ ఎలా అవుతుంది అని చెప్పి అన్నీ క్లియర్ కట్గా డయాగ్రామ్స్ ఉంటాయి. అవి మీరు వెయ్యాలి, అప్పుడే మీకు మార్క్స్ అయితే వస్తాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేసినప్పటికి ఇంకా ఏంటి అంటే ఇందులో అదే మెయిన్ ఎక్కువ సార్లు అడుగుతున్నాడు, మీరు అది మాత్రం చూసుకోండి. నెక్స్ట్ 1.5 డైనమికలీ అండ్ స్టాటికలీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, ఇది కూడా ఇంపార్టెంట్ ఎస్సే అవుతుంది. స్టాటికలీ అండ్ డైనమికలీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది డెఫినెట్గా ప్రిపేర్ అవ్వాలి. సో ఇందులో గన్ షాట్ ఎస్సేస్ 1.5 అండ్ 1.15, ఈ రెండు చాలా గన్ షాట్ ఎస్సేస్. షార్ట్స్ విషయానికి వస్తే మీకు ఇక్కడ 1.3 అబ్సల్యూట్ పర్మియబిలిటీ అండ్ రిలేటివ్ పర్మియబిలిటీ చాలా ఇంపార్టెంట్, అండ్ 1.4 ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. తర్వాత వచ్చేసినప్పటికి 1.10 పర్మిటివిటీ అండ్ రిలేటివ్ పర్మిటివిటీ, అబ్సల్యూట్ పర్మిటివిటీ అండ్ రిలేటివ్ పర్మిటివిటీ. అండ్ అలానే నెక్స్ట్ ఇక్కడ 1.13 అండ్ 1.14 కెపాసిటెన్స్ని సిరీస్లో కనెక్ట్ చేసేటప్పుడు ఎలా, దాని యొక్క ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఏంటి, కెపాసిటెన్స్ని ప్యారల్లో కనెక్ట్ చేసేటప్పుడు ఏంటి, దాని యొక్క ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఫార్ములా ఏంటి అని తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. నెక్స్ట్ బేసిక్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ సెకండ్ యూనిట్ అండ్ యూనిట్ 2 బేసిక్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్. ఇందులో మనకి 1 ఎస్ఏ అండ్ 2 షార్ట్స్ వస్తుంది. అందులో మెయిన్ షార్ట్స్ 2.4 చూడండి, స్టేట్ కిర్చాఫ్స్ కరెంట్ లా అండ్ కిర్చాఫ్స్ వోల్టేజ్ లా. అది మీకు కొన్నిసార్లు ఎస్ఏలో కూడా అడగొచ్చు, కాబట్టి కేవీఎల్ అండ్ కేసీఎల్ దాన్ని అంటాము. అవి బాగా ప్రిపేర్ అవ్వండి. డెఫినేషను, దాని యొక్క సర్క్యూట్ అండ్ వాటి యొక్క ఈక్వలెంట్ ఫార్ములాస్, ఆ తర్వాత మళ్ళీ కేవీఎల్కి కేసీఎల్కి అలా చూసుకొని చేయండి. అండ్ అలానే 2.2 డైరెక్ట్ ఎస్ఏ క్వశ్చన్ కింద 10 మార్క్స్కి అడిగే స్కోప్ ఎక్కువ ఉంది. ఐడియల్ వోల్టేజ్ సోర్స్ అండ్ ఐడియల్ కరెంట్ సోర్స్ ఇందులో చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే ఎస్ఏస్లో మళ్ళీ చెప్తున్నాను, ఎస్ఏస్లో చాలా రిపీటెడ్గా అడిగిన స్కోప్ ఉండేది 2.2కి. అండ్ నెక్స్ట్ వచ్చేసినప్పటికీ 2.7 ఎక్స్ప్లెయిన్ కరెంట్ డివిజన్ రూల్ ఫర్ అ 2 బ్రాంచ్ ప్యారలల్ రెసిస్టివ్ నెట్వర్క్. చాలాసార్లు ప్రీవియస్ క్వశ్చన్స్లో అడిగిన క్వశ్చన్ ఇది. సో 2.2 అండ్ 2.7 ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి చదువుకోండి. ఆ తర్వాత ఓమ్స్ లా అండ్ కిర్చాఫ్స్ కరెంట్ లా అండ్ కిర్చాఫ్స్ వోల్టేజ్ లా డెఫినేషన్స్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ ఎలిమెంట్స్, అది షార్ట్ చూసుకోండి. ఓకే. నెక్స్ట్ ఏసీ ఫండమెంటల్స్ ఆల్రెడీ ఐ హ్యావ్ డిస్కస్ త్రూ. ఫోర్త్ ట్రాన్స్ఫార్మర్, ఇందులో కొన్ని ఇంపార్టెంట్ ఎస్సేస్ ఉన్నాయి, అవి ఒకటే వస్తుంది ఎస్ఏ, 2 షార్ట్స్ వస్తాయి. అందులో భాగంగా ఆటో ట్రాన్స్ఫార్మర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ కింద. 4.7 ఎక్స్ప్లెయిన్ ది కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ అన్ ఆటో ట్రాన్స్ఫార్మర్, చాలా ఎక్కువ సార్లు అడిగిన క్వశ్చన్. ఓకే. తర్వాత 4.5 ఎక్స్ప్లెయిన్ ది లాసెస్ ఇన్ అ ట్రాన్స్ఫార్మర్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. ఓకే. 4.1 ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎ ట్రాన్స్ఫార్మర్, ఈ మూడు కూడా చూసుకోండి, నేను చెప్పిన ఆర్డర్లో చూసుకోండి. ఫస్ట్ ఆటో ట్రాన్స్ఫార్మర్, తర్వాత ఎక్స్ప్లెయిన్ ది లాసెస్ ఇన్ ఎ ట్రాన్స్ఫార్మర్, ఆ తర్వాత బేసిక్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎ ట్రాన్స్ఫార్మర్, ఇవి ఆర్డర్లో చూసుకోండి. షార్ట్స్ 2 వస్తాయి, అందులో మీకు అడిగేది ఏంటి అంటే ఎఫిషియన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఎ ట్రాన్స్ఫార్మర్ డెఫినేషన్ 4.6. ఓకే. అండ్ దెన్ వచ్చేసినప్పటికీ నెక్స్ట్ 4.4 వోల్టేజ్ ట్రాన్స్ఫర్మేషన్ రేషియో, చాలా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత గివ్ రీజన్స్ ఫర్ యూజింగ్ లామినేషన్స్ ఇన్ ట్రాన్స్ఫర్మేషన్ కోర్ 4.3, 3 షార్ట్స్ అండ్ 3 ఎస్ఏస్, బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే. 5 మోటార్స్, 1 ఎస్ఏ 1 షార్ట్ వస్తుంది. ఎస్ఏలో మీకు ఫస్ట్దే అడుగుతాడు ఎక్కువ సార్లు, ఎక్స్ప్లెయిన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ డీసీ మోటార్, చాలా చాలా ఇంపార్టెంట్ అది. ఓకే. 5.7 ఎక్స్ప్లెయిన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్. 5.8 ఎక్స్ప్లెయిన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ స్టెప్పర్ మోటార్. ఓకే. ఈ 3 ఇంపార్టెంట్ ఎస్ఏస్, ఏదన్నా అడగవచ్చు, ఇదే అడుగుతాడనే దానికి ఏం లేదు, ఈ 3 మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత సిగ్నిఫికెన్స్ ఆఫ్ బ్యాక్ ఈఎంఎఫ్ డెఫినేషన్, షార్ట్కి సింపుల్గా చదువుకోండి, జస్ట్ బ్యాక్ ఈఎంఎఫ్ అని ఉంటుంది మనకి, అది మోటార్లోని బ్యాక్ ఈఎంఎఫ్ వల్ల సిగ్నిఫికెన్స్ ఏంటి దానివల్ల అనేది ఒక షార్ట్ కింద చదువుకోండి. తర్వాత స్టార్టర్ యొక్క నీడ్ ఏంటి, నీడ్ ఫర్ ఎ స్టార్టర్. ఓకే. స్టార్టర్, దట్స్ ఇట్. అండ్ మెజరింగ్ అండ్ టెస్ట్ ఇన్స్ట్రుమెంట్స్లో మీకు ర్యాంప్ టైప్ చాలాసార్లు అడిగిన క్వశ్చన్ 6.5 ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ ర్యాంప్ టైప్ డిజిటల్ వోల్ట్మీటర్ విత్ బ్లాక్ డయాగ్రామ్. అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసినప్పటికి ఇంకా ఏంటి అంటే 6.8 వర్కింగ్ ఆఫ్ ఫంక్షన్ జనరేటర్ విత్ బ్లాక్ డయాగ్రామ్. ఈ 2 కూడా చాలా చాలా రిపీటెడ్ ఎస్సేస్, కాబట్టి ఈ 2 నేను మీకు సజెస్ట్ చేస్తాను ఈ పర్టికులర్ యూనిట్ నుండి. ఈ 2 బాగా చదువుకోవడానికి ట్రై చేయండి. షార్ట్స్ ఒకటే వస్తుంది, ఆ ఒక్క షార్ట్లోని మీకు ఏమడగచ్చు అంటే మీకు అడ్వాంటేజెస్ 6.4 అడ్వాంటేజెస్ ఆఫ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్ ఓవర్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఒకటి. తర్వాత వచ్చేసినప్పటికి ఇంకా మీకు 6.
వన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఐడియల్ వోల్ట్ అండ్ అమ్మీటర్, ఇవి ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ బ్యాటరీస్లో కూడా మీకు అయోన్ బ్యాటరీస్ అడుగుతారు ఎక్కువ, లిథియం అయాన్ బ్యాటరీస్. 7.8 ఎక్స్ప్లెయిన్ ది కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ లిథియం అయాన్ బ్యాటరీ, చాలా 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 ఇంపార్టెంట్. ఆ తర్వాత మీకు లెడ్ 7.5 అడ్వాంటేజెస్ లిమిటేషన్స్ అండ్ అప్లికేషన్, సారీ 7.4 ఎక్స్ప్లెయిన్ ది కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ సీల్డ్ లీడ్ యాసిడ్ బ్యాటరీ, చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్సేస్ విషయానికి వస్తే 7.4 అండ్ 7.8 వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్సే, ఇవి ప్రిపేర్ అవ్వండి. షార్ట్ ఒక్కటే అడుగుతాడు, సెల్ అండ్ బ్యాటరీ యొక్క డెఫినేషన్, వాటి యొక్క డిఫరెన్సెస్ చూసుకుంటారు. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా ఏం చూడొచ్చు అంటే మీకు షార్ట్స్లో అప్లికేషన్స్ ఆఫ్ లిథియం అయాన్ బ్యాటరీ, ఇవి ప్రిపేర్ అవ్వండి. నేను చెప్పినవన్నీ ప్రిపేర్ అయితే మీరు మంచి మార్క్స్, ఈవెన్ పాస్ అవ్వడానికి ఎక్కువ స్కోప్, చాలా బాగా స్కోప్ ఉంటుంది. ప్రతి లెసన్ చదువుకుని ప్రతి లెసన్ చదువుకుంటే మంచి మార్క్స్ వస్తాయి. మీరు మళ్ళీ దానిలో ఇంపార్టెంట్లు పెట్టుకుంటే మాత్రం కష్టమైపోతుంది. ఓకే, చెప్పినవన్నీ నీట్గా చదువుకోండి. షార్ట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి వెరిఫై చేసి మీకు ఇంకా టైం ఉంటే స్కోప్ ఇంకొన్ని ఎక్కువ షార్ట్స్ చదువుకోవడానికి ట్రై చేయండి. ఎస్సేస్ అయితే నేను చెప్పిన వరకు మీకు మ్యాక్సిమం సరిపోతాయి. ఓకే, ప్రాబ్లమ్స్ థర్డ్ యూనిట్ నుంచి అడుగుతాడు, జాగ్రత్తగా చూసుకోండి. కేవీఎల్ అండ్ కేసీఎల్ రిలేటెడ్ రెసిస్టివ్ బ్రాంచ్ ప్యారలల్ సర్క్యూట్స్ ఉన్నాయి కదా, వాటి రిలేటెడ్గా కూడా ప్రాబ్లమ్స్ అడిగే స్కోప్ ఉంది. ఒక్కసారి చెక్ చేయండి, టైం పర్మిట్స్. థ్యాంక్ యూ.